నర్సు జవాబివ్వడానికి ముందే ఒక గొంతు వినిపించడంతో అటువైపు చూస్తారు ఇద్దరు. అటుగా చూసిన మాలికకు సుభద్ర కోపంగా నడుచుకుంటూ వస్తూ కనిపిస్తుంది. ఎందుకో తెలియదు, ఈ క్షణం ఆమె కన్నులు ఆక్రోశంతో ఎర్రబడి కనిపిస్తున్నాయి. సరాసరి మాలికకు ఎదురుగా వచ్చి నిలబడి, నేను నీతో మాట్లాడాలి అని అంటుంది. మాలిక అమాయకంగా, చెప్పండి మేడం అని ప్రశ్నిస్తుంది. ఇక్కడ కాదు, నాతో రా అని గది నుండి బయటకు నడవడం మొదలు పెడుతుంది సుభద్ర. ఆమెను ఫాలో చేస్తుంది మాలిక. ఇప్పుడు వాళ్ళు ధనుష్ రూమ్ దగ్గరకు ఉన్నారు. ధనుష్కి ఇప్పుడు పర్వాలేదని చెప్పడంతో జగదీశ్వర దేవిని ఇంటి దగ్గర దిగబెట్టి రావడానికి వెళ్ళాడు హేమంత్. స్టేషన్ నుండి కాల్ రావడంతో శరత్ కూడా వెళ్ళిపోయాడు. మాలిక చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళి బెడ్ పైన పడుకున్న ధనుష్ని చూపిస్తూ, చూడు, ఇతనెవరో నీకు తెలుసా అని ఆక్రోశంగా అడుగుతుంది సుభద్ర. ధనుష్ని చూడగానే మాలిక ఒక క్షణం ఏం జరిగిందో అర్థం కాదు. అయోమయంగా ధనుష్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ, ధనుష్ సార్కి ఏమైంది అని ఆందోళనగా అడుగుతుంది. కానీ ఆమెను అక్కడే ఆగమని సైగ చేస్తూ, హలో, నాటకాలాపు, వీటిలాగా అవ్వడానికి కారణం ఎవరో తెలుసా అని అక్కడి నుండి బయటకు నడవడం మొదలు పెడుతుంది సుభద్ర. మాలిక కూడా ఆమె వెనకాలే నడుస్తూ ఉంటే, నువ్వే ధనుష్ ఇలా అవ్వడానికి కారణం నువ్వే అని టక్కున వెనక్కి తిరుగుతూ అంటుంది. ఆమె చూడడానికి నార్మల్గా అనిపించినా కానీ ఆమె మాటల్లో కోపం కనిపిస్తుంది. ఏంటి, నేను అని అయోమయంగా ప్రశ్నిస్తుంది మాలిక. అవును, నిన్ను కాపాడడానికి వచ్చేవాడిలా తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. నీకోసమే ఆ రౌడీలతో గొడవపడి ఇప్పుడు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు అని బాధగా అంటూ ఆగిపోయి మాలిక వైపు కోపంగా చూస్తూ, ఇంత జరిగినా ఏమీ తెలియనట్టుగా చాలా బాగా నటిస్తున్నా అని దాదాపు అరుస్తుంది సుభద్ర. మాలిక ఇప్పటికీ అమాయకంగా, నిజంగా నాకు ఇదంతా తెలియదు మేడం. అసలు సార్ నన్ను సేవ్ చేయడానికి వచ్చారనే విషయమే తెలియదు అని అంటుంది. సుభద్ర ఆమె వైపు కోపంగా చూస్తూ, ఆప్తావైక, నేను జగదీశ్వరిని కాదు నీ కళ్ళబల్లి మాటలకు పడిపోవడానికి. నీ నిజస్వరూపం ఏంటో, ఏ ఉద్దేశంతో నువ్వు ఆ ఇంటికి వస్తున్నావో నాకు చాలా బాగా తెలుసు అని అంటుంది. ఆమె మాటల వెనుక ఉద్దేశం మాలికకు అర్థమవ్వడానికి సమయం పట్టలేదు. ఒక క్షణం కోపంతో ఆమె చెయ్యి పైకి లేచింది, కానీ జీవితం ఆమెకు నేర్పిన పాఠాలు ఆమెలోని కోపాన్ని ఆపేశాయి. తండ్రికి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ, మేడం, మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని అంటుంది. ఒక వెకిలి నవ్వు నవ్వుతూ, తప్పుల గురించి ఒక అనాథ దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ పట్టలేదు నాకు అని మాలిక కన్నుల్లోకి సూటిగా చూస్తూ పలికి కొన్ని అడుగులు ముందుకు వస్తూ, నీలాంటి అమ్మాయిల గురించి నాకు చాలా బాగా తెలుసు. ఎంత కావాలి నీకు చెప్పు. నా కొడుకుని, నా కాబోయే అల్లుడిని వదిలి వెళ్ళడానికి ఎంత తీసుకుంటావు చెప్పు అని చాలా నిష్ఠురంగా మాట్లాడుతుంది. దేనికైనా ఒక హద్దంటూ ఉంటుంది, అది సహనమైన స్వార్థమైన. ఇక్కడ సుభద్రలోని స్వార్థం మాలికలోని సహనశక్తిని, ఓర్పుని తుంచేసింది. అగ్నిపర్వతంలా బద్దలైన మాలిక, షటప్, ఎలా కనిపిస్తున్నా నేను మీకు? ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే మర్యాద దక్కదు. నా గురించి మీకేం తెలుసు? ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నా క్యారెక్టర్ పైన ఇలాంటి నిందలు వేయడానికి మీ దగ్గర ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అని ఆడపులిలా ఎర్రబడిన కన్నులతో గర్జిస్తుంది. సుభద్ర కూడా ఊరికనే ఓటమిని ఒప్పుకునే రకం కాదు. అందుకే మాలికను ఇంకా కిందకు దిగజార్చడానికి ట్రై చేస్తూ, క్యారెక్టర్ లేని నీ క్యారెక్టర్ గురించి తెలుసుకోవడానికి ఏముంది? నీలాంటి వాళ్ళంతా ముందు అనుకున్న పథకం ప్రకారమే కదా ఇలా డబ్బున్న ఇళ్లలో దూరతారు. తర్వాత వైద్యరాలతో వలవేసి మురిపించి కవ్వించి అదే ఇంట్లో పాతుకుపోతారు దరిద్రంలా. ప్రపంచంలో ఎన్ని చూడని లేదు ఇది అని అంటుంది సుభద్ర. ఇన్ని రోజుల నుండి ఆమె మనసులో దాగున్న లావా అంతా ఈ క్షణం బయటకు వచ్చింది. మాలిక కూడా అస్సలు వెనక్కి తగ్గకుండా, మళ్ళీ చెప్తున్న మాటలు జాగ్రత్త, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. ఇంకొక మాట జారితే మీ పళ్ళు రాలుతాయి అని మాలిక అనగానే సుభద్ర ఇంకా కోపంగా ఆమె వైపు ఉరిమి చూస్తూ, ఏమన్నావు? ఎంత ధైర్యమే నీకు? నన్ను అంత పెద్ద మాట అంటావా అని అరుస్తుంది. మాలిక ఆమెకు భయపడకుండా తన మాటను కొనసాగిస్తూ, నేను తప్పుగా ఏమన్నా? ఒక వ్యక్తి గురించి ఇంత నీచంగా ఆలోచిస్తున్న నీతో
ఇంతకంటే బాగా ఎవ్వరు మాట్లాడలేరు అని ఆగిపోయి కొంచెం ఎమోషనల్గా, ధనుష్ సార్ ఎంత మంచివారు, అలాంటి మనిషికి మీరు తల్లి అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. మీరు అనుకున్నట్టుగా మీ డబ్బు మీద ఆశతోనూ మీ ఆస్తి మీద వ్యామోహంతోనూ నేను ఆ ఇంటికి రాలేదు. కానీ నా వల్ల నా ప్రమేయం లేకుండా ఏదైనా తప్పు జరిగితే మీకు అలా అనిపించి ఉండవచ్చు. అందుకే ఇక నేను ఆ ఇంటికి రాను, వెళ్ళిపోతున్నా. కానీ వెళ్ళిపోయే ముందు ఒక్క మాట అని ఆగిపోయి సుభద్ర వైపు కోపంగా చూస్తూ, నేను వెళ్ళేది మీ మీద భయంతో కాదు, ఆ ఇద్దరి మీద ఉన్న రెస్పెక్ట్తో. ఇంట్లో ఉండి రోజు చూసే మీకే అలా అనిపిస్తే బయట వాళ్ళు ఇంకెలాంటి కథలు అల్లుకుంటారో తలుచుకోవడానికి భయంగా ఉంది. దానివల్ల నాకు పెద్దగా పోయేదేం లేదు. కానీ సార్ వాళ్ళకి సొసైటీలో మంచి పేరుంది, దానికి నా వల్ల మచ్చ రావద్దని వెళ్ళిపోతున్నా అని చెప్పి వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. "హ్మ్, వేదాంతాలు చాలు వెళ్ళమ్మ తల్లి, ఇక దయచేయి. నీలాంటి దానితో మాట్లాడాలంటేనే నాకు కంపరంగా ఉంది. అక్కవు నువ్వే ఇలా ఉంటే నీ చెల్లి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి చండాలంగా ఉంది. అసలు అది ఉందో లేకపోతే ఎవరైనా బలసి నుండి పట్టుకొని ఉడాయించిందో ఎవరికి తెలుసు" అని సుభద్ర అక్కడి నుండి ముందుకు కదిలిందో లేదో మాలిక కోపంగా వెనక్కి తిరిగి సుభద్ర చెంప మీద ఒక తీయని అప్పడం వడ్డిస్తుంది. అది ఎంత గట్టిగా తగిలింది అంటే ఆ చెంపదెబ్బ సౌండ్ ఆ కారిడార్లో ప్రతిధ్వనించింది. సుభద్ర వైపు వేలెత్తి చూపిస్తూ, నన్ను ఏమన్నా పడతా, కానీ నా చెల్లి గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నీ ప్రాణం తీస్తా, మైండ్ ఇట్ అని చెప్పి ఆక్రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన నుంచి సుభద్ర తేరుకునే లోపే మాలిక ఆమె నుండి చాలా దూరం వెళ్ళిపోతుంది. అటుగా చూసిన ఆమెకు హేమంత్ వస్తూ కనిపిస్తాడు. అతను మాలికతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ మాలిక మాత్రం చేతులు జోడించి నమస్కారం పెట్టడంతో అతను అలానే నిలబడిపోతాడు. అతను అయోమయంగా బిత్తర చూపులు చూస్తుండగానే మాలిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నిస్పృహగా నడుచుకుంటూ వచ్చిన హేమంత్కు ధనుష్ రూమ్ దగ్గర నిలబడి చెంప మీద చేయి పెట్టుకుని ఏడుస్తున్న సుభద్ర కనిపిస్తుంది. ఆమె కన్నుల్లో కోపంతో పాటు బాధ కూడా కనిపిస్తుంది. ఏమైంది ఆంటీ, ఎందుకు అలా ఉన్నారు? మాలిక మాలిక ఎందుకు అంత కోపంగా పోతుంది అని అడుగుతాడు ఆందోళనగా హేమంత్. సుభద్ర ఏడుస్తూ, ఆమెకి ఏమైందో నాకేం తెలుసు, నేను అది అడిగినందుకే నా మీద అరిచి చెప్పు కొట్టు వెళ్తుంది, ఎంత పొగరు ఆమెకు అని కోపంగా అంటుంది. ఏంటి, మిమ్మల్ని కొట్టిందా అని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తాడు హేమంత్. ఆమె ఏడుస్తూ, నమ్మకం కలగడం లేదా, అయితే సీసీటీవీ ఫుటేజ్ చూడు అని శోకాలు పెట్టడం మొదలు పెడుతుంది సుభద్ర. ఆమె ఒక్కొక్క మాట అంటుంటే హేమంత్ మనసులో మాలిక పట్ల మళ్ళీ ద్వేషం జన్మిస్తుంది. ముందు నమ్మలేకపోయినా సుభద్ర మాట మీదున్న నమ్మకంతో గుడ్డిగా నమ్మేస్తాడు హేమంత్. కోపంగా ఫోన్ తీసి మాలికకు కాల్ చేస్తాడు. రింగ్ అవుతూ ఉంటుంది కానీ ఆమె కాల్ లిఫ్ట్ చేయదు. మళ్ళీ చేస్తాడు కానీ ఈసారి కూడా అదే ఆన్సర్. కోపంగా ఫోన్ కట్ చేస్తూ, ఎంత ఈగో, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదా, బాగా ఎక్కువ చేస్తుంది, రేపు మార్నింగ్ వస్తుంది కదా అప్పుడు చెప్తా అని అనుకుంటూ ఉంటాడు చిరాక్గా హేమంత్. ఆవేశంలో మాలిక దగ్గర ఇప్పుడు ఫోన్ కూడా లేదనే విషయం కూడా గుర్తుండదు హేమంత్కి.